పల్లవి ప్రశాంత్ ఎక్కడో మారుమూల పల్లెటూరి రైతు బిడ్డ. అసలు అలాంటి వ్యక్తి బిగ్ బాస్ వరకు రావడం అంటేనే చాలా గొప్ప విషయం. అలాంటిది ఏకంగా ఫైనల్ వరకు వచ్చి టైటిల్ను ఎగరేసుకుపోయే సత్తా ఉందని నిరూపించుకున్నాడు. మొదట్లో హౌస్లో కొంచెం డల్గా కనిపించిన నామినేషన్స్ టైంలో మాత్రం అపరిచితుడిలా తన వేరియేషన్స్ను చూపించేవాడు. అసలు తగ్గేదేలే అన్నట్లు ఉంటుంది అతని ఆట. టాస్క్స్లో అయితే రైతు బిడ్డ కాస్త పులిబిడ్డలా మారతాడు. ఎవరెన్ని విధాలుగా అవమానించినా అన్నిటినీ తట్టుకున్నాడు. మొదటి నుంచి అమర్దీప్ అనుకో అతనిని ప్రతిసారి నామినేషన్స్లో ఉంచిన సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్, ప్రేక్షకులు ప్రశాంత్ను సేవ్ చేస్తూ వచ్చారు. ఇక శివాజీ అండదండలతో తన ఆటను మరింత మెరుగుపరుచుకున్న ప్రశాంత్ అందరికంటే టాప్ పొజిషన్లో నిలిచాడు. ప్రతిసారి ఓటింగ్లో కూడా ఎప్పుడూ నెంబర్ 1లోనే నిలుస్తూ వస్తున్నాడు. కొన్ని తెంగర వేషాలు వేయడం, ప్రతిదానికి ఏడవడం, ఒక్కోసారి బాగా ఎమోషనల్గా కనిపించడం చేసిన హౌస్లోకి వచ్చినప్పుడు ప్రశాంత్కి ఇప్పుడున్న ప్రశాంత్కి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. రతిక రోజుతో మొదట్లో చాలా క్లోజ్గా కనిపించిన నామినేషన్ టైంలో రతిక ఇచ్చిన షాక్కి సెట్ అయ్యి తన గేమ్పై ఫోకస్ పెట్టాడు. ప్రతివారం నాగార్జునతో శబాష్ అనిపించుకున్నది ప్రశాంత్ ఒక్కడే. ఇక అమ్మాయిలపై కవితలు చెప్పడం ఇతనికి హాబీ. ఇప్పటివరకు తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ బిగ్ బాస్ 7 టైటిల్ను పట్టుకుపోవడానికి ఇంకొంచెం దూరంలో ఉన్నాడు. నువ్వు రైతు బిడ్డవి కాదు, బిగ్ బాస్ బిడ్డవని కీరవాణి చెప్పడం కూడా అందరిలోనూ ఒకంత అనుమానం రేకెత్తిస్తుంది. కావాలని బిగ్ బాస్ అలా చెప్పించాడా అని అభిమానుల్లోనూ ప్రేక్షకుల్లోనూ అనుమానం కలిగింది. ఏది ఏమైనా ఓటింగ్లో మాత్రం రైతు బిడ్డ టాప్ ప్లేస్లో ఉన్నట్లు తెలుస్తోంది. అతనిని అన్ని విధాలుగా సపోర్ట్ చేసిన శివాజీని వెనక్కి నెట్టి ప్రశాంత్ విజేతగా నిలిచినా ఆశ్చర్యం లేదు.